రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం షాద్నగర్ పట్టణ రాజకీయానికి తగిలింది. బీజేపీ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుండి టికెట్ ఆశించి టికెట్ రాకపోవడంతో ఫార్వర్డ్ బ్లాక్ నుండి ఎన్నికల బరిలో దిగారు. ఎన్నికల అనంతరం తిరిగి బీజేపీ గుడికి చేరారు. ఈ నెల 14వ తేదీన తనకు జూబిలీస్ పోలీసుల నుండి నోటీస్ అందిందని, పోలీస్ విచారణ జాబితాలో తన ఫోన్ నెంబర్ ఉందని, దీనిపై విచారించాలని చెప్పారని ఆ నోటీస్ అందుకొని విచారణకు హాజరైనట్టు తెలిపారు. నవంబర్ 15 నుండి 30వ తేదీ వరకు సంబంధించిన మీ ఫోన్ డేటా వివరాలు తమ వద్ద ఉన్నాయని, అంతకుముందు ఉన్న డేటా లేదని పోలీసుల విచారణలో చెప్పినట్టు తెలిపారు. తన నెంబర్ 9618567566 నెంబర్ ట్యాపింగ్ జరిగిందని పోలీసులు ధృవీకరించినట్లు విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. ఆ మధ్య కాలంలోనే తనపై 8 ఎన్నికల కేసులు ఉద్దేశపూర్వకంగా జరిగినట్లు కూడా విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ అంశంలో తన ఫోన్ను చట్టవిరుద్ధంగా ట్యాపింగ్ చేసిన వారు ఎవరైనా సరే, ఎంత పెద్దనైనా సరే, ఏ పార్టీ వారైనా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తన గోప్యతను భంగపరిచే హక్కు ఎవరికి లేదన్నారు. ముఖ్యంగా తన ఫోన్ ట్యాపింగ్ జరిగాక తాను ఎవరెవరితో ఏం మాట్లాడానో, ఎన్నికల్లో జర్నలిస్టులు, ముఖ్య నేతలు, అధికారులు, తన బంధువులు, పార్టీ కార్యకర్తలు, తన భార్య పిల్లలు ఎవరెవరితో సంభాషించానో వీటన్నింటినీ దొంగచాటుగా విని తన ప్రాథమిక హక్కును హరించారని విష్ణువర్ధన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులను దీనికి సంబంధించిన నాయకులు ఎవరైనా సరే చట్టపరంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. మీరు 24 గంటలు విన్నారంటే నాతోని వాళ్ళు మాట్లాడిన మాటలన్నీ కూడా మీరు విన్నట్టే కదా. అంటే సుమారు నేను మాట్లాడిన 50,000 మంది యొక్క గోప్యతను మీరు హరించారు. నా ఒక్కరిని కాదు మీరు హరించింది హక్కు. నాతో పాటు మాట్లాడిన, నాతో ఫోన్ మాట్లాడి నాకు సంఘీభావం తెలిపిన 50,000 మంది యొక్క స్వేచ్ఛని మీరు హరించారు. మళ్ళీ అదే 50,000 మందితో మీరు ఓట్లు వేయించుకోవడానికి ప్రయత్నం చేశారు. అంటే ఎంత మోసపూరితమైన వైఖరి ఇది. ప్రజలకి ఈ విషయం తెలిసిన తర్వాత వాళ్ళ హక్కులని వాళ్ళ మెదడులోకి మీరు పోగలిగేంత నియంతృత్వంలో పోగడలోకి మీరు పోయిన తర్వాత ప్రజలు ఏమనుకుంటారు, రానున్న రోజుల్లో మన గురించి ప్రజలు ఏమనుకుంటారు అనేది కూడా కొంత ఆలోచించాలి. వాళ్ళ నేను బాధాకరంగా చెప్తున్నా. కేవలం నేను నా భార్యతోనో, నేను మా అమ్మ నాయనతోనో మాట్లాడిన విషయాల గురించి మాట్లాడతలేను. ఎందుకంటే అందరికీ సంసారం ఉంటుంది. ఆయన కొత్తగా ఏం చేసేది లేదు, నేను వేరే పాతగా చేసేది లేదు. కానీ మిగతా ప్రజల యొక్క గోప్యత గురించి మాట్లాడుతున్నాను. నేను సామాన్యమైన ఓటర్ల గోప్యత గురించి మాట్లాడుతున్నా. ఇంకా ఎంతమంది మీద ట్యాపింగ్ చేసిండ్రు మీరు? నేను పేర్లు, ఎందుకంటే ఎంక్వైరీలో ఇంకా పేర్లు తెలియలేదు సార్. మేము అడగడం జరిగింది. సార్ మరి మీరు డైరెక్ట్ రాష్ట్ర ప్రభుత్వం చేయించిందా, ఇక్కడున్న వాళ్ళు ఎవరైనా ప్రోద్బలం ఉందంటే అక్కడ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని ఎవరిది ట్యాపింగ్ చేయాల్సి వస్తుంది అని చెప్పి తీసుకొని చేసి ఉంటారు. అది కూడా ముందు ఫ్యూచర్లో అవి కూడా వస్తాయి విచారణలో. ముఖ్యంగా వాళ్ళ లీడర్ చెప్పినట్టు పొట్టోని పొడుగోడు కొట్టిండు, పొడుగోని పోషమ్మ కొట్టింది. ఏం సాధించినావు? ఓడిపోయింది కదా. ఏం సాధించినావు? మళ్ళీ ఒకవేళ మళ్ళీ గెలిచింటే నాతోని మాట్లాడిన 50,000 మందిలో 100 మందో 200 మందో జర్నలిస్టులు, డాక్టర్లు, లాయర్లు, సంఘీభావం తెలిపిన వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళని ఏం చేసేటోళ్ళు మీరు? వాళ్ళని ఏం చేసేటోళ్ళు అంటే వాళ్ళ మీద కక్ష సాధించాలనే కదా. ఇది నియంతృత్వం పోకడా కాదా? ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఒక